హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా మీ అసైన్మెంట్స్ని వేరే వాళ్ళతో రాయించారా? లేదా ఏదైనా రాయాలి అనుకుంటే మీరే కూర్చొని కష్టపడి గంటలు రాశారా? అయితే మీ అందరి కోసం ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ ఉందన్నమాట. ఈ అప్లికేషనే మీ అసైన్మెంట్స్ అన్నీ కూడా రాసేస్తుంది, మీకు ఎటువంటి శ్రమ లేకుండా. సో ముందుగా అదేంటో చూపిస్తాను. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి హ్యాండ్ రైటర్ టెక్స్ట్ టు అసైన్మెంట్ అనే యాప్ ఉంది కదా, ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, ఓపెన్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలా ఉంటుంది. అండ్ దీంట్లో నేను క్రియేట్ న్యూ అని క్లిక్ చేస్తాను కింద. సో ఇక్కడ ఫైల్ ఒకటి క్రియేట్ అయ్యి చూసారా, ఇది మనకు శాంపుల్ ఫైల్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశాను, చూడండి. దిస్ ఈజ్ జస్ట్ ఏ డెమో టెక్స్ట్, యూ కెన్ రైట్ ద హెడ్డింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద పేజ్. సో మీరు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రాసుకోండి, టైప్ చేసుకోండి అని చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనం రాసుకుంటే ప్రతిదీ కూడా మన పేజ్లో వస్తుందన్నమాట. అయితే మనకు కొన్ని పేజెస్ వైట్గా ఉంటాయి, కొన్ని పేజెస్ A4 షీట్స్ ఉంటాయి. సో ఇలా మనకు పనికిరాదు కాబట్టి దీన్ని కొంచెం ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను దీని పైకి అంటే చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఓన్ ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మీ హ్యాండ్ రైటింగ్కి దగ్గరగా ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ప్రీడిఫైన్డ్గా చాలా ఉన్నాయి మనకు హ్యాండ్ రైటింగ్స్. సో దీంట్లో మీకు ఏ హ్యాండ్ రైటింగ్ కావాలో చూసుకోండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం హ్యాండ్ రైటింగ్కి దగ్గరగా ఉండేది చూస్ చేసుకుంటున్నాను. సో దీంట్లో ఇది కొంచెం దగ్గరగా ఉంది, సో నేను దీన్ని చూస్ చేసుకున్నాను. చూడండి, రైటింగ్ అయితే తర్వాత ఇలా వస్తుంది. సో మీకు అలా వద్దు, వేరే కొంచెం వేరే రకంగా కావాలి అంటే ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని వేరే కూడా ఉన్నాయి, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది కొంచెం మీరు రాసినట్టే ఉంటుంది. ఓకే, తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే టెక్స్ట్ సైజ్ కొంచెం తగ్గించుకుంటున్నాను. అండ్ బ్లూ ఇంక్ కావాలా, మీకు ఏ ఇంక్తో కావాలి? నేను బ్లాక్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అంతా మనకు బ్లాక్ అయిపోయింది. తర్వాత మనకు ఇక్కడ చూడండి లైన్స్ కావాలా అండి. సో నో లైన్స్, సో ఇక్కడ లైన్స్ అయితే వెళ్ళిపోయాయి. అండ్ మనకు ఎఫెక్ట్స్ చూడండి, షాడో అడుగుతుంది. సో స్కానర్ నో ఎఫెక్ట్ పెడుతున్నాను, సో దట్ మనకు వైట్ పేజ్ వస్తుంది. చూడండి, వైట్ పేజ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ మార్జిన్ నేను తీసేస్తున్నాను, అండ్ రైట్ సైడ్ ఉన్న మార్జిన్ కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి పేజ్ అయితే మనకు A4 షీట్లా వచ్చేసింది. సో మనకు కావాలంటే దీంట్లో ఏది కావాలంటే టైప్ చేసుకుంటే అవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, సో ఇది మనం హ్యాండ్ రైటింగ్ రాసినట్టే ఉంటుంది. సో దీన్ని ఎవరు కూడా పెద్దగా గుర్తుపట్టరు. సో దీన్ని జస్ట్ మనం ప్రింట్ తీసేసుకుంటే మన హ్యాండ్ రైటింగ్ లానే ఉంటుంది. సో మీరు అంతకీ కొంచెం థిక్గా కావాలి అంటే కలర్ ప్రింట్ తీసేసుకోండి. సో కలర్ ప్రింట్ తీసేసుకుంటే సేమ్ మీకు ఈజీగా ఉంటుంది. సో ఇలా మనం ఇలా రాసుకోవడం కూడా కాకుండా జస్ట్ మీరు ఏం చేయండి అంటే వేరే దగ్గర ఉన్న టెక్స్ట్ అంతా కూడా కాపీ చేయండి, దాన్ని క్యాప్చర్ చేసేసుకొని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఒకవేళ మీది టెక్స్ట్ బుక్లోంచి అసైన్మెంట్ రాయాలి అంటే ఆ టెక్స్ట్ బుక్లోని టెక్స్ట్ అంతా కూడా OCR స్కానర్ ద్వారా మీరు స్కాన్ చేసేయండి. అప్పుడు అది PDF ఫైల్లోకి మారుతుంది. అక్కడి నుంచి కాపీ చేసి మీరు పేస్ట్ చేస్తే ఈజీగా మీకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ మనం క్లియర్గా మనం రాసినట్టే ఉంటుందన్నమాట. ఒకవేళ వేరే ఫాంట్స్ కావాలన్నా కూడా మనకు దగ్గరలో ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మన లెటర్స్ అన్నీ మారిపోతాయి. ఇక్కడ చూడండి, ఇది ఆటోమేటిక్గా మనం రాసినట్టే ఉందన్నమాట. సో ఇలా మనం సింపుల్గా అసైన్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.